నా దగ్గరున్న బాంబులకి కత్తులకి పని చెప్పమాక. ఈ సీమలో మొట్టమొదట కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. వాటితో నువ్వేంటా నన్ను పీకేది? ఏమా దగ్గర లేవా కత్తులు బాంబులు? ఇదిగో చూడు, నీ దగ్గరున్న ఆయుధాల కంటే నా ఆశయం బలమైంది. చావుకి నేనెప్పుడు భయపడను రా, ఆ చావే నన్ను చూసి భయపడుతుంది. కత్తులు అంట, కత్తులు. నీ భాష నీ ఊరు అని నీలిగావు కదరా, రొప్పుతున్నావే, ప్రాణభయంతో కొట్టుకుంటున్నావే. గుండె బెదిరి గుండాయిజం మీద పడిందా, రొమ్ము పగిలి రౌడీయిజం చచ్చిందా? కాలు దువ్విన రోషం ముందు కిరాయి గుండాల బలం ఎంతరా? నా గాలి దుమ్మంతా. నీ కళ్ళెదుటే నీ సామ్రాజ్యాన్ని కూలదోసి పిచ్చి కుక్కలా నిన్ను నడివీధిలో పరిగెత్తిస్తా. అప్పటి వరకు ఇక్కడే ఉంటా. ప్రాణభయంతో కొట్టుకునే నీ గుండెల్లో గుణపంలా దిగబడతా. తొడగొట్టి తుఫానులా త్రివేంద్రం నడి బొట్టున నిలబడతా. ఒక్కటి గుర్తుంచుకో, నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు, ఈ సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు. ఎంపీలే అమ్ముడుపోతున్నారు, ముఖ్యమంత్రులు గడ్డి తింటున్నారు, ఇక మాజీ ప్రధానమంత్రులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రపంచం మొత్తం ఇంతైతే అందులో ఇండియా ఇంత, ఆ ఇండియాలో ఈ ఆంధ్రప్రదేశ్ ఇంత, ఆ ఆంధ్రాలో ఈ జిల్లా ఇంత, ఈ జిల్లాకి కలెక్టర్ అనే తమరు ఇంత. మాది రాయలసీమ అన్న. అమ్మ తోడు, ఎంతమంది వస్తే అంతమందిని అడ్డంగా నరికేస్తా. నా తాతని కంటితో తిడితేనే తట్టుకోలేని వాణ్ణి ఒంటి జోలికొస్తే ఉప్పు పాత్ర వేస్తా. పిడికిలితో గుద్దానంటే పిడుగురాళ్ల దద్దలెళ్ళిపోవాలి. నేను ఈ సింహులను పుట్టాను రా. అది నాకు కావాల్సింది. ఇప్పుడిప్పుడే మొలుస్తున్న నా మీసం మీద ఈ రోజు నీ అంతు చూడకపోతే నేనైనా మనవన్నే కాదు. అందరూ మీలా అనుకోబట్టే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉన్న రాయలసీమ రాళ్లసీమగా మారింది. భారతదేశం గర్వించదగ్గ రాజకీయవేత్తలు పుట్టింది ఇక్కడ. భారతదేశం గర్వించదగ్గ ఎంతో మంది మేధావులు, కవులు, కళాకారులు పుట్టింది ఇక్కడే. కానీ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. పలానా రెడ్డి గారు బాంబులు బాగా విసురుతారట, పలానా నాయుడు గారు కత్తులు బాగా రూతారట అని ఫ్యాక్షనిస్టుల గురించి మాట్లాడుకుంటున్నారు. రాయలసీమ నుంచి పెళ్లి సంబంధం చేసుకోవాలంటే భయం, ఏదో బాంబులకు తాళి కడుతున్నట్టు. మారాలి, ఈ పద్ధతి మారాలి. మా క్వారీ ఆదాయంతో ఈ కూలీల పిల్లలందరూ బాగా చదువుకొని దేశ నలుమూలల్లో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అత్యున్నత స్థాయిలో ఉండాలి. ఫ్యాక్షనిస్టుల గురించి మాట్లాడుకునే మన ప్రాంతంలో ఇక నుంచి హ్యూమనిస్టుల గురించి మాట్లాడుకోవాలి. మీరొక్కరే ఈ పద్ధతిని మార్చేస్తారా? ఎంత పెద్ద ఉద్యమైనా ఒక్కడుగుతోనే మొదలవుతుంది, ఎంత పెద్ద పెను తుఫాన్ అయినా ఒక్క చినుకుతోనే ప్రారంభమవుతుంది. ఈ రోజు మేము ఒక్కడమే, కానీ కొన్నేళ్ల తర్వాత ఈ క్వారీ మీద చదువుకునే మేధావులు ఎందరో. బావా, మా ఆస్తిని అడుగు, రాసిస్తాం. మా ఆశయాన్ని అడుగు, ఇవ్వలేము. మీకు నాకు డైరెక్ట్ గా ఏ గొడవ లేవు. ఎవడు చేయి దించకపోతే వాడి చేయి ఉండదు. ఆ మనిషికి పుట్టిన మీ 5గురు నా చేతికున్న 5 వేళ్లతో సమానం. పిటికిలితో పిసికేస్తా. ఈ లోపే నిన్ను చిటికెన వేలితో చీరేస్తా. ఊటీ బిళ్ళ ఆట ఆడుకునే వయసులో ఉన్న బొడ్డోడు, వీడితో మనకేంటైనా ఫింగర్ మీద బొంగరాలు తిప్పేవాడా కనిపిస్తున్నానా? చిన్న వయసులోనే చిటికెన వేలి మీద కొండనెత్తిన శ్రీకృష్ణుడి అంశలో పుట్టిన వాణ్ణి, తాతకు తగ్గ మనవణ్ణి. ఏందిరా పైసల కోసం వచ్చినావా ఇంట్లోకి? మా పిల్ల అందం చూసి కన్నేయడానికి వచ్చావా, లేక ఈ అంతస్తు చూసి బలపడడానికి వచ్చావా? చేసిన అందరికి చంపలేసుకుని మా చెల్లి కాళ్ళు పట్టుకో, లేకపోతే నీ లైఫ్ కే చెల్లు చీటీ రాసేస్తా. వచ్చింది చెల్లు చీటీ రాయించుకోవటానికి కాదు, శుభలగ్న పత్రిక రాయించటానికి. రాసేది లగ్న పత్రిక కాదు, నీ చావు పత్రిక. చావా? ఎలా ఉంటుందది? నీ కళ్ళల్లో కనిపిస్తున్న బెరుకులా ఉంటుందా, వీడి కంఠంలో వినిపిస్తున్న వణుకులా ఉంటుందా? నా పేరు ఆదికేశవరెడ్డి. అంటే ఎస్, ఆయన మనవణ్ణే.
నాగిరెడ్డి, నేనెవరో తెలిసాక నీ పరువుగా ఫీల్ అయ్యే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయవని నాకు బాగా తెలుసు. కానీ నువ్వు చేసినా చెయ్యకపోయినా నీ పరువుకి తాళి కట్టేది నేనే. అరవకు, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. చెప్పేది విను, విను. చూడు, నీకు విజయదశమి వరకు టైం ఇస్తున్నాను. ఈలోపు నా ఆస్తులు మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి. లేదంటే తెలుసుగా, 8 ఏళ్ల వయసులోనే బాంబులేసిన వాణ్ణి ఇప్పుడేయటం పెద్ద కష్టమేం కాదు. పళ్ళు 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 కొరక్కు, పళ్ళు కొరుకుతున్నాడేంటో. హేయ్, విజయదశమి నీ ఆఖరి కడుపు, గుర్తుంచుకో. రంగిరెడ్డి అన్నా, తెలుసు సూర్య. సేమ్ అంటే ఎట్టుంటుందిరా? ఓ, ఎక్కడో చోట హాయిగా బతుకు. లేదు ఇక్కడే బతుకుతానంటావా? ఉండటానికి ఇల్లిస్తా, 10 ఎకరాల పొలమిస్తా. నా ముందు తల దించుకొని బతకాలి. తల ఎత్తావో నరికేస్తా. ఇంకా ఏంద్రా ఇంకా? చాలా ఉంది. నీకు ఇంకో ట్విస్ట్ ఇవనా బాబాయ్? ఏంట్రా అన్నావు? నీ ముందు తల దించుకొని బ్రతకాలా? తల దించే వంశంలో పుట్టలేదురా, తొడ కొట్టే వంశంలో పుట్టా. చూడు, ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యుడు ఏ దేశంలోనైనా కేవలం 12 గంటలు మాత్రమే ఉంటాడు. కానీ నీకోసం నేను నా ఊళ్ళో, అదేరా ఈ రాయలసీమ గడ్డ మీద నా ఇంట్లో 24 గంటలు వెయిట్ చేస్తాను. వచ్చి పీక్కొనే దమ్ముంటే పీక్కో. నందో, స్కూలింగ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉంటాను. ఫ్రెండ్స్తో ఉండటం ఇష్టం అనుకున్నాను. ఫర్దర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళావు. ప్రపంచం చూడడానికి అనుకున్నాను. కొన్నాళ్ళు పోయాక ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకుంటాం అనుకున్నాను. నాట్ హ్యాపెనింగ్. నన్ను కూడా నాకు తోచిన చేయనండి. లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ రెస్పెక్ట్. రామ 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 రామదండులాగా అందరొక్కటవుతామా. చూడటానికి అలా అనిపించుంటాను కానీ బోర్ కొట్టేస్తాను.